అగ్రెసివ్ అంటే ఇవ్వండి ఈ మనిషి మా చూడండి ఆ మనిషి ఉండగానే బెడ్రూమ్లో కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఇప్పుడు 3 o'clock అయినా కూడా స్టిల్ రన్నింగ్ ఇక్కడే ఉన్నాయి చూడండి మా సామాన్లు మొత్తం. అంటే మాకు 3 o'clock కూడా సామాన్లు ఇక్కడే ఉన్నాయంటే మేము ఎప్పుడు షిఫ్ట్ చేయాలి? ఇప్పుడు థర్డ్ రౌండ్ ఇది. ఇంకా షిఫ్ట్ చేస్తూనే ఉన్నాం. స్టిల్ ఇంక రన్నింగ్ అవుతూనే ఉన్నాయి అక్కడ. సగం హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కొట్టేశారు. ఒక పైన ఇంకా దిగుతూనే ఉన్నాయి. కింద నుంచి ఉన్నాం మనం ఎంత రిస్క్లో ఉన్నాం మనం ఇక్కడ. ఇన్ని కష్టాలు పడి కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎన్ని కష్టాలు పడతాం మేడం మనం. ఆల్రెడీ మీరు ఖాళీ చేస్తున్నారు, ఒక పక్క కూల్చి అంత హర్రీ బర్రీగా చేయాల్సిన ఇటండి. అంత అంత హర్రీ బర్రీగా చేయాల్సిన అవసరం ఏంటండి? అదే కదండి మేము ఒత్తుకునేది పొద్దున్నుండి. కనీసం మాకు గేట్‌కో, గోడకో ఏదన్నా మేము రేపు పొద్దున మొత్తం పడేస్తాం, డిమానిటైజేషన్ చేసేస్తామని చెప్పి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అందరికి ఎడ్యుకేటెడ్ వాళ్ళే కదా మేడం. మేము ఎందుకు ఇంత ఫైర్ అవ్వాలని ఉంటుంది మాకు చెప్పండి. మేము ఎన్నో కష్టాలు పడి ఇంత ఇబ్బంది పడుతున్నాం. పొద్దున్న 6 o'clock నుండి మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. వచ్చి డోర్లు కొట్టేసి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేక కొట్టేస్తామంటే మనం బతుకుతుంది ఎక్కడ అసలు మనం అనేది కూడా తెలియకుండా పోతుంది. ఆహా, మీరు ఒక పక్క ఖాళీ చేస్తున్నారు. అంత అంత అర్జెంట్గా ఎందుకు బిల్డింగ్ కూల్చాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఇదంతా ఒక రాజకీయ ముసుగులో జరుగుతుంది మేడం అదంతా. ఆ రాజకీయ ముసుగులో నుండి జనాల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఎవరెవరికి ఇష్యూలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప ఇక్కడ ఉండే సెటిలర్స్ని కానీ ఇలా రెంటల్స్ కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి. మీకు రేపు అనే రోజు ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసేది రైట్ అవ్వి ఉండొచ్చు, కానీ చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్తే మీరు ఎప్పటికైనా కూడా కొంచెం అందరిలో కనిపిస్తారు. అంతేగాని నేను ఏదో చేసేస్తున్నాను అని చెప్పి చేసే మంచి పని కూడా ఇలాంటిది వాటి వల్లే మీరు ఇంకా బ్యాడ్ అవుతున్నారు. అది తెలుసుకోండి ఇప్పటికైనా సరే. చాలా మందికి 10th క్లాస్ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్. 10 days అయిందండి వచ్చి మా పక్కన పోర్షన్ వాళ్ళు పిల్లలు స్కూల్కి రెడీ అయ్యి వెళ్తుంటే కూడా వచ్చి తలుపులు కొట్టేస్తే స్కూల్ మానేసి వాళ్ళు పిల్లలు ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటున్నారు. 10 days అయిందండి పాపం వాళ్ళు వచ్చి. వాళ్ళని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది. 10 days అయ్యి బట్టలు కూడా సర్దుకుంటున్నారంట. స్కూల్ యూనిఫామ్తో వచ్చారు పిల్లలు పాపం. యూనిఫామ్ పక్కన పడేసి నైట్ డ్రెస్ వేసుకుని వచ్చి షిఫ్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని చూస్తే మాకు కళ్ళం నీళ్ళు వస్తుంది. చాలా మందికి ఇల్లు లేవు. ఇంత బిల్డింగ్ మరి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇంత పడగొట్టే బదులు. ఇంకా మా అదృష్టం ఏంటంటే ఓనర్ వచ్చి మాకు మేము కొనుక్కుందామని సేల్ కోసం అడిగితే కూడా సేల్ చేయకుండా బతికించాడు మమ్మల్ని. రెంటల్ వరకే ఉండండి మీరు ప్రస్తుతానికి అని చెప్పాడు.